సో మరి ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ని మడత పెట్టి జాగ్రత్తగా మన చేతిలో పెట్టడానికి నలుగురు లేడీస్ రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. బాగున్నారా అందరూ? చాలా చాలా బాగున్నాను. ఎపిసోడ్ కూడా బాగా మొదలు పెట్టాము. మరి ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళ మడత పెట్టి పెట్టాల్సిందేగా మరి. అంతే పెట్టేద్దాం. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు సుమలత అండి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. బ్యూటీ పార్లర్ చేస్తుంటాను. ఓకే. సో నాకు ఇద్దరు కిడ్స్. బాబుల పేరు ఇద్దరు రోహన్, రోనిత్. ఓ ఓకే. ఏం చదువుతున్నారు? ఒక బాబు 8th, ఒక బాబు 4th. ఓకే. సో కెన్ యూ ప్లీజ్ టెల్ హాయ్. హాయ్ రోహన్ అండ్ రోహిత్. సో ఇలా బ్యూటీషియన్స్ కి వాళ్ళకి చక్కగా అసలు ఆడపిల్లలు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మిస్ అవుతుంటారా? దేవుడు ఇవ్వడు. మిస్ అవుతుంటారా గర్ల్ చైల్డ్? చాలా మిస్ అవుతుంది. కాకపోతే అదొకటి కూడా హెల్పింగ్. ఎందుకంటే అన్ని మనమే కొనుక్కొని మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కొన్ని మనం సేవ్ చేసుకుంటాం కదా. ఏదైనా నేనే కొనుక్కుంటా, నేనే ఎంజాయ్ చేస్తా. అంతే. మనం మన కోసం మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు రెడీ కూడా అవ్వచ్చు ఫంక్షన్స్ కి. వాళ్ళకి ఏముంది, జస్ట్ బట్టలు ఇచ్చేసి వాళ్ళు నిలిపోమంటే నేను ఎంత సేపు అయినా రెడీ అవ్వచ్చు. సో అదొకటి ఉంది కదా. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ యాంగిల్ ఎత్తుకున్నారు చూసారా. అసలు దేవుడు ఇవ్వనప్పుడు ఏం చేస్తామండి. సో ఎత్తుకొని మనమే సాటిస్ఫై అవుతాం. అంతే. వెల్కమ్ టు ద షో సుమలత గారు. థాంక్యూ అండి. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు జ్యోతి. నేను కామారెడ్డి నుండి వచ్చాను. ఓకే. నేను లేడీస్ టైలర్ కమ్ బొటిక్. లేడీస్ టైలర్. ఓకే. సో బొటిక్ కూడా రన్ చేస్తున్నారు? అవునండి. ఓకే. జ్యోతి? నాకు ముగ్గురు కిడ్స్ అండి. పెద్ద పాప వచ్చేసి 10th, చిన్న పాప వచ్చేసి 8, బాబు వచ్చేసి 4 years. అస్సలు అలా కనిపించట్లేదు తెలుసా మీరు. 10th చదివే పిల్ల ఉందని చూసి అలా అలా కావాలని చెప్పేసి. నా కొడుకు ఫస్ట్ క్లాసే. అసలు నిజంగా అంటే అస్సలు అలా కనిపించట్లేదు కదా 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నట్టు. ఓకే. అందరికి ఇలా షాక్ ఇవ్వడానికి వచ్చానన్నమాట. అంతే అంతే. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లోనే ఇంత షాక్ అంటే హస్బెండ్ కి సేవ్ చేస్తుంది డైటింగ్ చేసి. అవునా? ముగ్గురు పిల్లల కోసం తను డైటింగ్ చేసి వాళ్ళ ముగ్గురికి పెడుతుంది అనమాట. అవునా? ముగ్గురు లేదండి, మా పిల్లలకు ఫుల్ గా పెట్టేసిన తర్వాత మిగిలింది ముగ్గురు పిల్లలతో ముగ్గురు అబ్బాయిలా? లేదండి, 2 పాపలు 1 బాబు. ఓ 2 పాపలు 1 బాబు. ఓకే ఫైన్. సో వాళ్ళందరినీ చూసుకుని మొత్తానికి ఇలా అయిపోయారు మీరు జ్యోతి గారు. బట్ గుడ్, ఇన్ హెల్దీ వే. చక్కగా ఉన్నారు, యంగ్ గా కనిపిస్తున్నారు కదా. థ్యాంక్ యూ జ్యోతి గారు. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు వనజ అండి. వనజ గారు ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్లో వర్క్ చేస్తున్నానండి. టీచర్ గా వర్క్ చేస్తున్నాను. హిందీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. హిందీ టీచర్. ఓకే. ఏంటో హిందీ టీచర్లు అందరూ భలే తెల్లగా ఉంటారు నిజంగా. థ్యాంక్ యూ. మీరు నిజంగా అంటే నా చిన్నప్పుడు మా హిందీ టీచర్ అలాగే ఉన్నారు. ఇప్పుడు నా కొడుకుల హిందీ టీచర్ కూడా భలే ఫేర్ గా అసలు నార్త్ ఇండియన్స్. వనజ గారు ఏ స్కూల్లో? స్ప్రింగ్ఫీల్డ్స్ అని కామారెడ్డి అండి మేము. కామారెడ్డిలోనే. ఓకే. సో హిందీ టీచర్ ఫర్ ప్రైమరీ క్లాసెస్ లేకపోతే హై స్టాండర్డ్స్? 6th 7th స్టాండర్డ్ అండి. 6th 7th స్టాండర్డ్స్ కి. ఓకే నైస్. మా వారు సూర్యవర్ధన్ అండి, మున్సిపల్ ఆర్ఐ అండి. ఓకే. మా పాప సంయుక్త యుఎస్ వెళ్ళిందండి తను. ఓకే. సో ఇప్పుడు మీ టైం మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంతేనా? బాబు ఉన్నాడండి. బాబు బీటెక్ కంప్లీట్ అయింది. తను కూడా వెళ్ళే ఛాన్సెస్. సో పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు 2. సో ఇప్పుడు హ్యాపీ, కొంచెం రిలాక్స్ టైం. ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు కదా. ఓకే. బాగా ఎంజాయ్ చేయండి వనజ గారు. వెల్కమ్ టు ది షో. హాయ్. హాయ్ అండి. నా పేరు సుధా. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది జేపీ మోర్గాన్ లో. ఓకే. రెండో అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నారాయణ స్కూల్. అండ్ మా అబ్బాయి 9th క్లాస్ ఇప్పుడు. వెల్కమ్ టు ది షో సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు మీకు నేను ట్రోఫీ చూపిస్తాను. ఆ ట్రోఫీ ఒకసారి చూసేయండి. యూ ఫీల్ ఇన్స్పైర్డ్, కొంచెం అలా గెలవాలి అన్న ఒక కసి కోసం. ఓకే, లెట్స్ సీ ది ట్రోఫీ. వావ్, ఇది ఇవాళ మీరు గెలుచుకునే ట్రోఫీ. నాకే కావాలి ఆటో. స్టార్ వనిత అవ్వాలి కావాలి అంటే అవ్వాలండి, మేము రావాలి ఖచ్చితంగా కదా. మరి అవ్వాలంటే ఆట మొదలెట్టాలిగా. మొదలెట్టేద్దామా? తప్పకుండా. ఇది ఇప్పుడు మీరు ఆడబోయే గేమ్. ఈ గేమ్ ఎందుకు? మన ఖాళీ స్కోర్ బోర్డ్ లో నింపుకోవడానికి. ఓకే, ఇద్దరు కలిసి ఆడతారు. జ్యోతి అండ్ సుమలత గారు ఒకసారి, అండ్ వనజ గారు సుధా గారు మీరిద్దరు ఒకసారి ఆడతారు. గేమ్ ఏంటో చెప్పేస్తా. వనజ, నేను వనజానే అన్నా. మీరిద్దరు అని అటువైపు చూసా. ఓకే, సో ఒక హ్యాండ్ లో ఇది పట్టుకుంటారు, ఈ లాలీపాప్. ఓకే, ఇక్కడ మీకోసం ఒక గరిట ఉంటుంది. ఇద్దరు ఎట్ ఏ టైం ఆడతారు, ఒకళ్ళు ఇటు. ఈ గరిటతో బాల్ తీసుకుని ఈ గ్లాస్ లో వేసుకుంటారు. ఓకే, ఇది పెట్టేసి ఈ బాల్ తీసి టబ్ లో వేస్తారు అండ్ ఇక్కడ బోర్లు ఇచ్చేస్తారు. అలా మళ్ళీ ఇంకోటి. సో మనం ఒక హ్యాండే వాడాలన్నమాట. అందుకని ఇంకో చెయ్యిని కట్టేసాం మీకు. ఓకే, ఇలా మొత్తం అన్ని కింద పేర్చేసి, చూడ్డానికి ఈజీగానే ఉంది కానీ ఆడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. జాగ్రత్తగా ఆడండి. ఓకే, సో ఇలా ఒక గ్లాస్ మీద ఒకటి పెట్టుకుంటూ ఒక పిరమిడ్ చేస్తారు మీరు. ఓకే, ఈ కన్ఫ్యూజింగ్ ప్రాసెస్ ఏంటంటే ఒక హ్యాండ్ ఇక్కడ లాక్ అయిపోవడం, అండ్ ఇంకొకటి ఏమిటంటే ఇందులోంచి గ్లాస్ లో వేసి, గ్లాస్ లోంచి టబ్ లో వేసి, ఈ ప్రాసెస్ లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఈ బాల్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినందుకు 10, ఈ గ్లాస్ ని ఇక్కడ బోర్లు ఇచ్చినందుకు 10, మొత్తానికి 20 వస్తాయి. ఫైన్. ఇప్పుడు మొత్తం ఇలా పిరమిడ్ మీరు పెట్టేశారు, మొత్తం అయిపోయింది. మీ చేతిలో ఉన్న లాలీపాప్ ని బాటిల్లో వేసేయాలి. అప్పటికి మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ ఎవరైతే ఆ లాలీపాప్ ని అక్కడ బాటిల్లో వేసేయగలరో వాళ్ళకి ఎక్స్ట్రా 20 కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ 200 వస్తాయి, అందులో వేసేస్తే ఇంకో ఎక్స్ట్రా 20 వస్తాయి, మొత్తం 220 గెలవచ్చు. ఆ టైంకి పక్కోళ్ళ ఆట ఎంతలో ఉంటే అంతలో ఆగిపోతుంది. అది గేమ్. నాకు అర్థం అవడానికి ఎంతసేపు పట్టింది, వీళ్ళకి అర్థం అవడానికి ఎంతసేపు పడుతుందో. రండి, వచ్చేయండి. మీకు ఏ చేయి సులువో ఆ చేయిని ఓపెన్ పెట్టుకోండి, ఇంకో చేతితో లాలీపాప్ పట్టుకోండి ఇద్దరు. నాలా పుర్ర చేతి వాటం అయితే ఎడం చేతిలో పెట్టుకోవద్దు, లాలీపాప్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఓకే, వేలుతో పట్టుకోకూడదు బాల్. అమ్మ, మేము అలా పట్టుకుని ఆడలేక ఇందాక. మరి గరిట అక్కడ పడేయండి, అంతే. వెరీ గుడ్. కింద 4 అయిపోయింది ఇద్దరిది కూడా. పైన పిరమిడ్ స్టార్ట్ చేయండి, నెక్స్ట్ లెవెల్. కొంచెం కింద 4 జాగ్రత్తగా పెట్టుకోండి. జ్యోతి, వంకర టింకర్గా ఉన్నాయి గ్లాసులు. ఓకే, గుడ్, వెరీ నైస్. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అమ్మా, ఒకటే. సో ఆ ఒకటి మొత్తానికి జ్యోతి గారిది అయింది. సో మంది జస్ట్ అది ఒక్కటి మిస్ అయిందండి, మిగతా అంతా పెట్టేశారు అండ్ చాలా బాగా ఆడారు. 200 కాయిన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు 220. థ్యాంక్ యూ. మీకైతే 220 అండ్ ఇక్కడ 200 సుమలత. ఇప్పుడు వనజ గారు సుధా గారు ఆడబోతున్నారు. రెడీ అండ్ స్టార్ట్. మీరు బాల్ వేసేసుకున్నాక గ్లాస్ లో గంట కింద పడేసుకోండి, అప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు అన్నట్టు ఆడేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమిటో ఆడుతున్నారు అసలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడే పడేయాలో బాల్ అర్థం కావట్లే, గరిట ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే వనజ గారికి. సుధా గారు అయితే ఒక గ్లాస్ లో వేసిన బాల్ పరిగెత్తుకుంటే ఇంకో గ్లాస్ లో పడుతుంది. అది కేర్ఫుల్ సుధా గారు, మీ పిరమిడ్ కొంచెం అటు ఇటుగా ఉంది, జరుపుకుంటాను. లాస్ట్ గ్లాస్, కమాన్ కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. గరిట ఎందుకు, గరిట పడేయచ్చు కదా.
ఈవిడ గరిట పెట్టాలా దాంట్లో బాల్ పెట్టాలా అని ఆలోచించి కాసేపు మీరు అన్నట్టు కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది కదా. అవును. సో 200 మీ స్కోర్ కూడా వనజ గారు. జస్ట్ మీరు కూడా లాస్ట్ ఇది ఒక్కటి మిస్ అయ్యారు. ఒకసారి మీ బాల్స్ తక్కువ కనబడుతున్నాయి. 3, 3, 9 వెనుకకు పడింది ఛీ, మేడం. అంతే కింద పడింది. 9 ఉన్నాయి. మీ బ్యాక్ సైడ్ ఒకటి కింద పడిపోయింది. మరి దానికి అవునా అప్పుడు ఇది కౌంట్ అవ్వదు. ఓకే 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 విన్నర్. బ్యాడ్ లక్ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇది సూపర్ అసలు. అంతేగా. సో ఇప్పుడు 220 మీకు. అబ్బా ఎంత స్మార్ట్ అండి ఈవిడ అసలు. ఇక్కడ ఒకటి తగ్గింది అనగానే ఫటక్కన వేస్తుంది ఆవిడ అందులో. సో మొత్తం నైస్. 220 అండ్ మీకు 190 కాయిన్స్. ఓకే థ్యాంక్ యూ. సో అలా ఈ స్కోర్లతో మనం స్టార్ట్ చేస్తున్నాము. జ్యోతి గారు అండ్ వనజ 220, సుమలత గారు 200 అండ్ సుధా గారు మీరు 190. ఓకే.